హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి డీమార్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఊరు వెళ్దామండి. మా బాబుకి అయితే మండే నుంచి దసరా హాలిడేస్, కానీ మా ఆయనకి ఫ్రైడేతో ఆఫీస్ అయిపోతుంది కదా, సాటర్డే సండే సెలవు కదా అని చెప్పేసి మేమైతే ముందుగానే శ్రీకాకుళంకి అయితే బయలుదేరిపోయామండి. మాకైతే కాచిగూడ ట్రైన్కి అయితే రిజర్వేషన్ బుక్ అయింది. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మల్కాజ్గిరి స్టేషన్కి అయితే వచ్చి మేమైతే ట్రైన్కి స్టార్ట్ అవుతున్నామండి. ఈ విధంగా అయితే చూడండి, మా ట్రైన్ 6:30కి అండి. మేము మల్కాజ్గిరి స్టేషన్లో ఎక్కుతున్నాం కదా, అది కాచిగూడ నుండి వచ్చేసరికి 6:30 అవుతుంది. ఈ విధంగా వేరే షిరిడి వెళ్ళే ట్రైన్ ఏదో వచ్చిందండి. ఇంకా మేమైతే 6:30కి ట్రైన్ ఎక్కిపోయాము. మా బాబు కాసేపు ఫోన్ చూశాక ఈ విధంగా అయితే డ్రాయింగ్ స్టార్ట్ చేశాడండి. వీడు అల్లరి మామూలుగా లేదు. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే మేము ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ తీసుకొచ్చామండి. బయట బుక్ చేసుకున్నాము, అదైతే తినేసాము. ఇంకా మార్నింగ్ లేచానండి, పడుకొని లేచేసరికి దువ్వాడైతే వచ్చామండి. ఆ రోజు ట్రైన్ లేటు. నార్మల్గా అయితే 7కే వైజాగ్ వెళ్ళిపోవాలి, కానీ 7:30 అయ్యింది. 7:30 7:45 అయ్యింది వైజాగ్ వెళ్ళేసరికి. అయితే చూడండి, దువ్వాడ అయితే దాటిపోయాము. ఇంకా వైజాగ్ అయితే దిగిపోయాక మేమైతే ఏసీ లగ్జరీ బస్సు ఉంటుంది కదండి, ఆ బస్సు అయితే బుక్ చేసుకొని శ్రీకాకుళంకి అయితే బయలుదేరిపోయాము. మా బాబు చూడండి స్టైల్గా సీట్లో పడుకొని మరి. ఇంకైతే చాలామంది ఎక్కలేదండి, ఖాళీగానే ఉంది కొంచెం బస్సు. అంటే ఇక్కడ ఫ్రీ కదా బస్సులన్నీ, డీలక్స్ బస్ కాకుండా నార్మల్ బస్సులన్నీ ఫ్రీ కదా, అలా అని చెప్పేసి బస్సులన్నీ చాలా ఫుల్ లోడ్ ఉన్నాయండి. ఇంకా మేమైతే మా శ్రీకాకుళం దగ్గరలోకి అయితే వచ్చేసామండి. చూడండి, ఇది చూస్తేనే అర్థమైపోతుంది, నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందండి. ఎందుకంటే మా సొంత ఊరు రావాలంటే ఎవరికైనా అంతే ఫీలింగ్ ఉంటుంది కదా. చూడండి, మేమైతే శ్రీకాకుళం నగరపాలక సంస్థ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూడగానే. మేమైతే శ్రీకాకుళంకి అయితే రీచ్ అయిపోయామండి. మార్నింగ్ 8కి దిగాము. ట్రైన్ దిగాక ఇంకా బస్సు ఎక్కాము 8:30కి. 11 అయితే అయిందండి. శ్రీకాకుళం వచ్చేసరికి చాలా బాగా జర్నీ కూడా సేఫ్గా హ్యాపీగా అయిపోయింది. అంతా చాలా బాగా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దామనే దారిలో అయితే పెద్ద బిల్డింగ్ కనిపించిందండి. ఏంటో ఈ బిల్డింగ్ అని అనుకునే లోపే కిమ్స్ హాస్పిటల్ అని అయితే కనిపించిందండి. నేనైతే ఇంత పెద్ద బిల్డింగ్ హైదరాబాద్లోనే చూడడం తప్ప, నేను శ్రీకాకుళం ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడు కట్టారా అని అలా చూసుకుంటున్నాను. ఈ లోపు అయితే మన నాగావళి బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. చూడండి, చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంది, ఫుల్గా వాటర్ అయితే ఉందండి. చూడండి, భలే హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఏం చేసామంటే, ఇంకా శ్రీకాకుళం వచ్చి ఎక్స్ప్లోర్ చేయకుండా ఉంటానా, బాబుని తీసుకొని అయితే బయటకైతే వెళ్ళామండి. ఈ రోడ్డు ఎవరైనా గుర్తుపట్టారా, శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అర్థమైపోతుందండి. ఇదైతే సరస్వతి మహల్. చూడండి, ఏ సినిమా ఆడుతుంది, లిటిల్ హార్ట్స్ అంట, ఏమో మరి, నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సరస్వతి మహల్. ఆ తర్వాత ఏమో చూడండి, ఇక్కడ ఎస్విసి గల రామలక్ష్మణ జంక్షన్ అయితే అంటారండి దీన్ని. ఇక్కడ పెద్ద రెస్టారెంట్ ఉంటుంది, జీసన్ అని చెప్పేసి. ఫుడ్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. ఒకసారి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, పర్లేదు, బాగానే ఉందండి. ఇదిగోండి ఎస్విసి, దీన్నే రామలక్ష్మణ థియేటర్ అనేవారు, తర్వాత పేరు అయితే మార్చారండి. చూడండి, ఈ విధంగా మా బాబు అయితే రెడీ అయ్యాడు. రెడీ చేసేసి ఇదిగోండి, ఎప్పుడు మా బాబు కోసం ఈ టాయ్స్కి అయితే వస్తామండి షాప్కి. మెమరీస్ అనే ఉంటుంది. రామలక్ష్మణ్ జంక్షన్ నుండి మనము సూర్యమహల్ జంక్షన్ వైపు తిరిగే రోడ్డు పక్కన అయితే ఈ షాప్ ఉంటుంది. టాయ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంటాయండి అక్కడ. మేమైతే టాయ్స్ చూస్తున్నాం. మా బాబుకి అయితే ఇదిగోండి అవెంజర్స్ కావాలంట. ఎప్పటి నుంచి అవెంజర్స్ అని అడుగుతున్నాడు. ఇంకా అసలు మేము మెయిన్ దేనికోసం వచ్చామంటే, ఇంతకుముందు ఇదిగోండి ఈ గ్యాట్లింగ్ బబుల్ గన్ అయితే కొన్నాము. మేము సమ్మర్లో వచ్చినప్పుడు కొన్నాము. ఆ గన్ ఏమైందో ఏమోనండి, ఇంట్లోనే ఉండేది. మా మామయ్య వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏమైందో తెలియదు. మా బాబు అయితే ఆ గన్ కోసం ఒకటే ఏడుపు. ఇంకా వాటిని ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి మా ఆయన అయితే కొనడానికి తీసుకెళ్లారు. ఇదేదో కొత్త రకం గన్ వచ్చిందని చెప్పి 700-1000 చెప్పారండి. నేను కరెక్ట్గా వినలేదు. ఇగోండి, ఈ విధంగా చిన్న 2 డ్రాప్స్ అంతే వేశారేమో ఆయన వాటరు. ఇవన్నీ కూడా బ్యాటరీ సిస్టమ్ అండి. చూడండి, ఫాగ్ అనమాట. ఈ గన్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం. చాలా చాలా బాగుంది. చూడండి, ఫాగ్ లా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. తర్వాత ఏమైందంటే, ఇంకా మాకు మెడికల్ షాప్ ఉందండి, ఆ షాప్కి అయితే వెళ్ళాము. చూడండి, ఇదైతే డే నైట్ జంక్షన్లో దగ్గరలోనే ఉంటుంది, కనిపిస్తుంది మీకు. డే నైట్ జంక్షన్ నుండి ఒక 2 అడుగులు వేస్తే మా షాప్ అయితే కనిపిస్తుంది. ఇంకా మా బాబుని అక్కడ పెట్టేసి మా మామయ్య దగ్గర నేనైతే నాకు మెడికల్ ఇది ఉందండి, డాక్టర్ చూపించుకునేది, అది చూపించుకొని నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.